యూత్ మీరందరూ నవ్వుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ ఫోటోలు పెడుతున్నారు, స్టేటస్లో నో స్ట్రెస్ అంటున్నారు. కానీ నిజంగా నీ హృదయంలో శాంతి ఉందా? రాత్రి ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? ఈ మాటలు ఈ తరం యువతలో దాగి ఉన్న ఒక నిశ్శబ్ద సత్యాన్ని తట్టిలేపుతున్నాయి. పైన కనిపించే నవ్వులు, రంగురంగులు, చిల్ వైబ్స్ అనే క్యాప్షన్ల వెనుక ఎంతో సంఘర్షణ దాగి ఉంటుంది. నేటి యువత లోపల జరుగుతున్న మథనం, డిజిటల్ మాస్క్. లోకం కోసం నవ్వుతున్న ఫోటోలు పెడతాం, కానీ లోపల ఉన్న శూన్యాన్ని ఎవరికీ చెప్పలేం. పోలికల ప్రపంచం, వేరే వాళ్ళ రీల్స్ చూస్తూ మన జీవితం ఎందుకు ఇలా ఉంది అని మనం తక్కువ చేసుకునే మనస్తత్వం. ఏకాంతం వర్సెస్ ఒంటరితనం. ఫోన్ ఆన్లో ఉన్నంతసేపు ప్రపంచమంతా మనతో ఉన్నట్టే ఉంటుంది, కానీ అది ఆఫ్ చేయగానే వచ్చే ఆ నిశ్శబ్దం భయపెడుతుంది. నవ్వుల వెనుక నిశ్శబ్ద కేక. యూత్ ఈ తరం ఒక ప్రత్యేకమైన తరం. ముందు తరం కష్టాలు బయట కనిపించేవి, మన తరం కష్టాలు ఫిల్టర్ వెనుక దాగిపోతున్నాయి. డిజిటల్ మాస్క్. ఇన్స్టాగ్రామ్లో నవ్వులు, స్నాప్లో ఫిల్టర్లు, స్టేటస్లో లివింగ్ మై బెస్ట్ లైఫ్, కానీ రియాలిటీ అంతా డిజిటల్ మాయా. కానీ రాత్రి బెడ్ మీద ఒంటరిగా పడుకున్నప్పుడు ఆలోచనలు ఆగుతాయా? లోకం చెప్పే శాంతి, జాబ్ ఉంటే శాంతి, రిలేషన్షిప్ ఉంటే శాంతి, మనీ ఉంటే శాంతి. కానీ ఎందుకు యువతలో యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్, సుసైడ్ థాట్స్ పెరుగుతున్నాయి? ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం, విపరీతమైన పోటీ మరియు ఒత్తిడి, ఒంటరితనం, జీవనశైలి మార్పులు, నిద్రలేమి, శారీరక శ్రమ తగ్గడం వల్ల సహనం కూడా తగ్గిపోతుంది. యోహాను సువార్త 14:27 లోకం ఇచ్చినట్లు కాదు, యేసు ఇచ్చే శాంతి పరిస్థితులు కాదు, ప్రెజెన్స్ మీద ఆధారపడుతుంది. గలిలయ సముద్రంలో తుఫాను, శిష్యులు భయంతో కేకలు వేశారు, కానీ యేసు ఆయన నిద్రపోతున్నాడు. మార్కు సువార్త 4:39. యూత్, నీ జీవితంలో తుఫాను ఉంది, కానీ నీ పడవలో యేసు ఉన్నాడా? శాంతి లేకపోవడానికి కారణం హిడెన్ సిన్, డబుల్ లైఫ్, కంపారిజన్, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. యెషయా గ్రంథము 57:20. దుష్టులు ఉప్పొంగే సముద్రము వలె ఉన్నారు, ఆ పాపం ఎప్పుడూ శాంతిని దోచుకుంటుంది. యేసు ఎందుకు క్రూసుపై చనిపోయాడు? కొలసీయులకు లేఖ 1:20 క్రూసు రక్తము చేత సమాధానము కలుగజేశాను. శాంతి అంటే దేవునితో పీస్, ఫ్యూచర్ గురించి ఫియర్ లేకపోవడం. యూత్, నీవు బలంగా కనిపిస్తున్నావు, కానీ లోపల విరిగిపోయావు. నీవు హ్యాపీగా నటిస్తున్నావు,